రామాయణం సినిమాకు గాను యష్ 200 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం. దీంతో భారతీయ సినిమా చరిత్రలో ఖరీదైన విలన్ గా పేరు తెచ్చుకున్నాడు రాఖీ భాయ్. అయితే ఈ చిత్రానికి యష్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నట్టు టాక్. రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నాడని తెలుస్తోంది. కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం యష్ విదేశాల్లో ఉన్నారు. తన లేటెస్ట్ సినిమా టాక్సిక్ షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. తాజాగా యష్ పుట్టినరోజును పురస్కరించుకుని టాక్సిక్ చిత్ర బృందం కూడా ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేసి అభిమానులకు బర్త్డే గిఫ్ట్ అందించింది. ఒక సాధారణ బస్సు డ్రైవర్ కొడుకైన యష్ ఇప్పుడు సూపర్ స్టార్ గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. రాకింగ్ స్టార్ రాఖీ భాయ్ అన్న పేర్లతో కోట్లాది మంది అభిమానుల ప్రేమానురాగాలను సొంతం చేసుకున్నాడు. కొంతమంది బాస్ అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు. 2000 సంవత్సరంలో యష్ సీరియల్స్ ద్వారా మొదట ఈ సినిమా ఫీల్డ్లోకి అడుగుపెట్టారు. వెండితెరకు పరిచయమై మొగ్గిన మనసు, కిరాతక, రజులి వంటి సినిమాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. యష్ నటించిన కేజీఎఫ్ 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కాగా పాన్ ఇండియా ఫేమస్ అయిన యష్ ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అలాగే ప్రకటనలతోనూ భారీగా సంపాదిస్తున్నాడు. దీంతో భారీగానే ఆస్తులు కూడబెట్టాడు రాఖీ భాయ్. ఒక నివేదిక ప్రకారం ఏటా 6 నుంచి 7 కోట్లు సంపాదిస్తున్నాడు యష్. అలా ఇప్పటి వరకు ఈ స్టార్ హీరోకు మొత్తం సుమారు 53 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని సమాచారం. యష్ బ్రాండ్లను కూడా ప్రమోట్ చేస్తాడు. ఇందుకోసం కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. యష్కు గోల్ఫ్ రోడ్డు సమీపంలోని ప్రెస్టీజ్ అపార్ట్మెంట్లో 4 కోట్ల విలువైన ఇల్లుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులతో దీనిని అందంగా అలంకరించాడు. ఇక యష్ గ్యారేజ్లో రేంజ్ రోవర్ కారుంది.